ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఓ, ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింపజేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనములు. సహోదరులు, అప్పారావు గారి ప్రారంభ ప్రార్థనతో ఈరోజు మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు. చేరి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో వందనములు, శుభములు తెలియపరుచుకుంటున్నామండి. లేఖనము ఏమి చెప్పుచున్నదనే కార్యక్రమము ప్రార్థన ద్వారా ప్రార్థించుకుందాం. అందరు తలలో వచ్చుకుంటే. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నతుడవు మహోన్నతుడు అయిన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన బహు విలువైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయ కాలమున తండ్రి మీ లేఖనమును చదువుకొనుటకు, మీ నామమును ప్రార్థించుకొనుటకు మీరు మా ఎడల చూపించిన ప్రేమను బట్టి, దయను బట్టి ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. చేరి వచ్చినటువంటి సేవకులను, విశ్వాసులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ గొప్ప భాగ్యం లేని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. సమయంలో వాక్యాన్ని చదవబోతున్న వారికి, పాటలు పాడబోచున్న వారికి, వాక్యాన్ని నాయన బోధించడానికి సిద్ధపడిన వారికి కావలసిన జ్ఞానమును, వివేకమును ఇచ్చి చక్కగా పలకటానికి నాయన నాలికను సడలించి మీరే ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తున్నామండి. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ప్రభుదాస్ గారు జాయిన్ అవ్వలేదు కదా. ఓకే, అప్పారావు గారు మొదటి కీర్తనగా పాడతారు. తర్వాత సహోదరి జ్యోతి రెండవ కీర్తనగా పాడి వినిపిస్తుంది. లెమ్ము ఏజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసు ప్రభువా, లెమ్మో తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసు ప్రభువా, నిన్నే స్మరించుకొనుచు నీ వెలుగులో ప్రకాశించుచు, నిన్నే స్మరించుకొనుచు నీ వెలుగులో ప్రకాశించుచు, రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించెదా, రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించెదా, లెమ్మో తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసు ప్రభువు, ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము, ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక
నీతో నడుచుటే నా భాగ్యము. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించి నీ కృప చూపితివి. ఇది ఏ భాగ్యము, ఇది ఏ భాగ్యము, ఇది ఏ నా భాగ్యము. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసు ప్రభువా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసు ప్రభువా. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. శ్రమలలో నేను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత. జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివి. జీవ కిరీటము నే పొందుటకే నన్ను చేరదీసితివి. ఇది ఏ ధన్యత, ఇది ఏ ధన్యత, ఇది ఏ నా ధన్యత. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసు ప్రభువా. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసు ప్రభువా. తేజోవాసుల స్వాస్యము నేను అనుభవించుటే నా నిరీక్షణ. తేజోవాసుల స్వాస్యము నేను అనుభవించుటే నా నిరీక్షణ. తేజోమయమై సాలెము నగరిలో నిన్ను చూచి తరియింతునే. తేజోమయమై సాలెము నగరిలో నిన్ను చూచి తరియింతునే. ఇది ఏ నిరీక్షణ, ఇది ఏ నిరీక్షణ, ఇది ఏ నా నిరీక్షణ. లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసు ప్రభువా. నిన్నే స్మరించుకొనుచు నీ వెలుగులో ప్రకాశించుచు రాజాది రాజువని ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించేదా. రాజాది రాజువని
ప్రభువుల ప్రభువని నిన్ను వేణోళ్ళ ప్రకటించేదా. లెమ్మో తేజరిల్లుమో అని నన్ను ఉత్తేజపరచిన నా యేసు ప్రభువా. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నన్ను నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతో నుండా. పచ్చిక బయలలో పరుండ జేయున్, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలలో పరుండ జేయున్, శాంతి జలము చెంత నడిపించును. అనిసము ప్రాణము తృప్తి పరచున్, మరణలోయలో నన్ను కాపాడును. అనిసము ప్రాణము తృప్తి పరచున్, మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పరమా జీవము నా
నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా నరులెల్లరు నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను నరులెల్లరు నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసుకొని పోవును యేసు చాలును చాలును యేసు చాలును చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు పాటలు పాడి వినిపించినటువంటి సహోదరి జ్యోతి అలాగే అప్పారావు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నామండి. మరి ఒక భాగంలోకి మనం వచ్చాము. వాక్య పట్టణం భాగం కింద ఆదికాండము 30వ అధ్యాయము మొదటి నుంచి ప్రతి ఒక్కరు కూడా 6 వచనాల చొప్పున చదువుకుంటా వెళ్ళాలి. మొట్టమొదటిగా సహోదరుడు స్వామి గారు చదువుతారు, తర్వాత నీతి చదువుతుంది, ఆ తర్వాత సుజయ్ చక్రవర్తి గారు చదువుతారు, తర్వాత అప్పారావు గారు చదువుతారు, తర్వాత తమ్ముడు రవికుమార్ చదువుతాడు, తర్వాత జ్యోతి చదువుతుంది, తర్వాత చివరి వచనాలు నేను చదువుతాను. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలండి. ఆదికాండము 30వ అధ్యాయం నుంచి చదువుతున్న 6 వచనాల వరకు. రాహేలు తన యాకోబునకు పిల్లలు కనకపోవుట చూసి తన అక్కయందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము ఇమ్ము, లేని ఎడల నేను చచ్చిదనని యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా అనెను. అందుకామె నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనెను, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదనని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చును. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. ఓకే తమ్ముడు.
సరే, అందరికీ వందనాలండి. నేను చదువుతున్నాను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను. ఆయన నా మొర విని నాకు కుమారుని దయచేసిననుకుని అతనికి దాను అను పేరు పెట్టెను. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు రెండవ కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టెను. లేయ తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. లేయ దాసి అయిన జిల్ప యాకోబునకు కుమారుని కనగా లేయ ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టెను. లేయ దాసి అయిన జిల్ప యాకోబునకు రెండవ కుమారుని కనగా. కంటిన్యూ చేయనండి. చదవండి. లేయ, నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవంతు అందరు గదా అని అతనికి అషేరు అని పేరు పెట్టెను. గోధుమల కోత కాలములలో రూబేను వెళ్ళి పొలంలో పుత్రద్రాక్ష వృక్షపు పండ్లను చూచి తన తల్లి అయిన లేయకు తెచ్చి ఇచ్చాను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రద్రాక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయతో అనగా ఆమె, నా భర్తను తీసుకొంటివే, అది చాలదా? ఇప్పుడు నా కుమారునికి పుత్రద్రాక్షపు పండ్లను తీసుకుంటావా అని చెప్పాను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రద్రాక్షపు పండ్లు నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పాను. సాయంకాలమందు యాకోబు పొలంలో నుండి వచ్చినప్పుడు లేయ అతన్ని ఎదుర్కొని పోయి, నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రద్రాక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పాను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. దేవుడు లేయ మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయ, నేను నా పెనిమిటి నా దాసిని ఇచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలం దయచేసిననుకొని అతనికి ఇస్సాకారు అను పేరు పెట్టాను. లేయ మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయ, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసి నా పెనిమిటికి 6 కుమారులను కనియున్నాను గనుక అతనికిను నాతో కాపురము చేయననుకుని అతనికి బెజియేలును అని పేరు పెట్టెను. ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆయనే గర్భవతి అయి కుమారుని కని, దేవుడా నా నింద తొలగించిననుకొనెను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయనను గాక అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. అప్పారావు గారు. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయమో, ఈ చోటికినే నా దేశమునకును వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసము నీకు కొలువు చేసినని నేను నీకు కొలువు చేసిన విధమును నీవు ఎరుగుదువు కదా అని చెప్పెను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూసి తెలుసుకొంటిని అని చెప్పెను. మరియు అతడు, నీ జీతము ఎంతని నాతో స్పష్టముగా చెప్పుము, అది నీ ఇచ్చేదనెను. అందుకు యాకోబు అతన్ని చూచి, నేను
నీకు ఎట్లా కొలువు చేసితినో, నీ మందలు నా యొద్ద ఎట్లా ఉండునో అది నీకు తెలియను. చాలా బాబు. ఓకేనే, రవి చదువుతాడు. నేను రాకముందు నీ హృదయాన్ని కొంచెం గట్టి చదవండి. అభివృద్ధి పొందింది. మీరు గట్టిగా చదువు. అన్న వినిపిస్తుంది కదా? లోగా వినిపిస్తుంది తమ్ముడు, ఇక్కడ చిన్నగా. సరే జ్యోతి, నువ్వు చదువమ్మా. అయితే అది బహుగా అభివృద్ధి పొందింది. నేను పాలు పెట్టిన చోట్లల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించు. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుందనని. అప్పుడు అతడు నేను నీకేమి ఇయ్యవలెనని అడిగి, నన్ను యాకోబు, నీవు నాకేమీ ఇయ్యవద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. నేడు నేను నీ మంద అంతా తమ్ముడు అన్న వినిపిస్తుందా నా వాయిస్? వినిపిస్తుంది తమ్ముడు, చదువు. అప్పుడు అతను నీకేమి ఇవ్వాలనని అడిగినందున యాకోబు, నీవు నాకేమీ ఇవ్వవద్దు, నీవు నా కొరకు ఈ విధంగా చేసిన ఎడల నేను నీకు తిరిగి నీ మందను మేపి కాచుకొని, నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రె పిల్లలో నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గలవాటిని వేరుపరచదను. అట్టిది నాకు జీతమగును. ఇక మీదట నాకు రావలసిన జీతము వచ్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యం. మేకలలో పొడలైనను మచ్చలైనను లేనివన్నీ, గొర్రె పిల్లలలో నలుపు లేనివన్నీ నా యొద్దనున్న ఎడల నేను దొంగిలితనని చెప్పవచ్చునని. అందుకు లాభం మంచిది, నీ మాట చొప్పుననే కానిమని. ఆ దినమున లాభాను చెడైనను మచ్చయైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటినీ, కొంచెము తెలుపు గల ప్రతి దానిని, గొర్రె పిల్లలలో నల్లవాటినన్నిటినీ వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించి, తనకును యాకోబునకు మధ్య 3 దినముల ప్రయాణమంతా దూరం పెట్టెను. లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. యాకోబు చినారు జంకిసాలు అను చెట్లు చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచార్లు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి, మందలు నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు వచ్చు కాలువలో నీళ్ల గాళ్లలోను వాటి ఎదుట పెట్టగా, మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలనైనను గల పిల్లలను ఈనెను. యాకోబు ఈ గొర్రె పిల్లలను వేరు చేసి చార్లు గల వాటి తట్టును లాబాను మందలలో
నల్లని వాటి తట్టును మందల ముఖములు త్రిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను. అన్న కంటిన్యూ చేయనా? ఓపెన్ సెట్టింగ్స్, చేయండి. ట్యాప్ ఆన్ ఓటీజీ కనెక్షన్. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడెల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడాయను. సహోదరులు అప్పారావు గారు సంక్షిప్తంగా ఈ యొక్క అధ్యాయాన్ని వివరిస్తారు. అందరికి మరి ఒకసారి వందనాలండి. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు. ఈ అధ్యాయం కొంత పెద్దగా ఉన్నది అయ్యా. మరి 24 వచనాలు ఒక రకంగా ఉన్నాయి, 24 నుంచి చివరి వరకు ఇంకో రకంగా ఉన్నాయి. మరి వీటిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఒకటి, మనం అందరం కూడా పురుషులమే బెక్కుతున్నాం, ఆడపిల్లలు చక్కగా చదువుతున్నారు. ఇది ఒకటి మనసులో ఉంచుకుందాం. అందరం ముందుగానే సిద్ధపడితే ఆ బెక్కులు అనేవి ఉండవు. ఇక్కడ 30వ వచనంలో రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయ పడినటువంటి సంగతి మనం మొదట వచనంలో చూసాం. ఈమె గర్భము దేవుడు తెరవపోయినందుకు ఈమెకి ఎవరి మీద కోపం వచ్చిందంటే యాకోబు మీద కోపం వచ్చింది. యాకోబు ఏమంటున్నాడు, నేనేమైనా దేవుడికి ప్రతిగా ఉన్నానా నీ గర్భం తెరవటానికి అని యాకోబేమో చెప్పడం జరిగింది 2వ వచనంలో. అప్పుడు అందుకు ఆమె ఏమన్నదంటే, అయ్యా సరే, ఇదిగో నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో నీవు పొమ్ము అని శారా ఏ తప్పు చేసిందో ఈమె కూడా అదే మార్గంలో వచ్చింది. బిల్హాతో అతను యాకోబునకు పోయినప్పుడు అప్పుడు రాహేలు ఏమన్నది, దేవుడు నాకు తీర్పు తీర్చును, ఆయన నా మొర విని నాకు కుమారుని దయచేసి అనుకుని అతనికి దాను అని పేరు పెట్టాను. మరలా రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితను అనుకొని అతనికి నఫ్తాలి అని పేరు పెట్టును. ఈ రకంగా రాహేలు తన యొక్క దాసి ద్వారా కుమారులను సంపాదించుకునే సంగతి ఇక్కడ 9 వచనాల్లో మనం చూసాం. తర్వాత లేయ కూడా ఏం చేసింది, ఆమె దాసిని ఇవ్వడం అంటే నా దగ్గర కూడా దాసి ఉన్నది కదా, నేను కూడా ఇస్తాను అనుకున్నాను. లేయ తనకు కాపురం ఉడుకుట చూచి, అంటే ఇక పిల్లలు పుట్టరు, నా గర్భం ఉడికిపోయింది కాబట్టి అనుకొని తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్య ఇచ్చెను. లేయ దాసి అయిన జిల్పాను యాకోబునకు కుమారుని కనగా లేయ అది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టెను. లేయా దాసి అయిన జిల్ప యాకోబునకు 2వ కుమారుని కనగా లేయ నేను భాగ్యవంతురాలును, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి ఆషేరు అని పేరు పెట్టెను. సో ఇక్కడ ఆ రోజుల్లో జనసంఖ్య తక్కువగా ఉన్నప్పుడు, పురుషులకి ఎక్కువ మంది ఉన్నప్పుడు
భాగ్యవంతులు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాళ్ళు భాగ్యవంతులు అని అంటారంట. ఆ దేశంలో ఆ మగపిల్లలు ఉన్నటువంటి వాళ్ళు. అలాగా అది జరిగింది. గోధుమల కోత కాలంలో ఆయన రూబేను, లేయా పెద్ద కుమారుడు రూబేను వెళ్ళి పొలంలో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు చూసింది ఆ సంగతి. నీ కుమారుడు పుత్రదాత వృక్షపు పళ్ళు తెచ్చడం నేను చూశాను. నీ కుమారుని పుత్రదాతపు వృక్షపు పండ్లులో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, ఆమెమన్నది, నా భర్తను తీసుకుంటివే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని దాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పాను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లు నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించుననే చెప్పాను. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఈ కాపురానికి పంపించడానికి రాహేలుకి పవర్ ఉన్నది. ఈ రాహేలు ఏం చేసింది, సరేనమ్మా, నీ కుమారుడు తీసుకొచ్చినటువంటి ఆ పళ్ళు కొంచెం నాకు కానీ ఇచ్చావంటే ఈ రాత్రి నా భర్తని నీ దగ్గరికి కాపురానికి పంపిస్తానని ఒప్పందం చేసుకుంది. సాయంకాలం ముందు యాకోబు ఇంకా పొలం నుండి వస్తూ ఉండి మధ్యలోనే కాసింది. మధ్యలోనే దారి కాసి వచ్చినప్పుడు లేయ అతన్ని ఎదుర్కొని పోయి, నీవు నా యొద్దకు రావాలను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినే అని చెప్పి, కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసిన అనుకొని అతనికి ఇస్సాకార ఈళ్ళకారది అని పేరు పెట్టెను. ఇస్సాకార్ అని పేరు పెట్టెను. లేయా మరలా గర్భవతి అయి యాకోబునకు 6వ కుమారుని కనెను. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేసిన అనుకొని నా పెనిమిటికి 6 కుమారులు కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయును అనుకొని అతనికి జెబులూను అను పేరు పెట్టెను. ఆ తర్వాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించెను అనుకొనెను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయును గాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. ఈ 24 అధ్యాయాల్లో వచనాల్లో ఇంతవరకు మనం చూసినది ఏంటంటే, లేయాకి దాసికి, రాహేలుకి దాసికి దాదాపు 10 మంది సంతానం ఇక్కడికి వరకు కలిగినట్లుగా చూసాం. ఈ 10 మందిలో ఒకటే అమ్మాయి 9 పురుషులుగా మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నారు. 11 మంది సరే మీరు చూసుకోండి లెక్క. ఆ తర్వాత 25 వచనం నుంచి మనం చూద్దాం. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయుము, నా చోటికిని
నా దేశమునకును వెళ్ళెదను. నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము. అప్పుడు నేను వెళ్ళెదను. వారి కోసము నీకు కొలువు చేసి తిని నేను నీకు కొలువు చేసిన విధమును నీవు ఎరుగుదువు కదా అని చెప్పాను. అయ్యా, ఇంతకాలము నేను నీకు వర్క్ చేశాను, కష్టపడ్డాను, నీకు ఎలాంటి పని చేశానో నీకు తెలుసు. ఈ ఎప్పుడైతే రాహేలుకి సంతానం కలిగిందో ఈ మనుషుడు ఇక ఒక దారి చూసుకోవాల, లాభం లేదని నిర్ణయానికి వచ్చి తన మామ అయిన లాభానితో, అయ్యా నేను నా దేశానికి వెళ్ళిపోతాను, నాకు సెటిల్ చేయి, ఇంతకాలం చేశాను కాబట్టి నాకు పంపించేసి అని తన మామతో సంభాషణ చేయడం ఇక్కడ చూసాం. అందుకు లాభాన్ని ఏమంటున్నాడు, అతనితో నీ కటాక్షము నా మీద నున్న ఎడల, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల, దేవునితో కటాక్షం కావాలి అందరికి. నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూసి తెలుసుకొంటినని చెప్పాను. ఈయనంట నేను ఎలాగో ఇంత పెద్దవాడయ్యానో, ఎట్లా నాకు ఆశీర్వాదం వచ్చిందో అని శకునుగా అంటారు. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో జ్యోతిష్యం అంటను, ఆ రోజుల్లో శకునం చెప్పేవాళ్ళు జ్యోతిషులు అందరూ ఉన్నారు. ఆ శకునాన్ని చూసి తెలుసుకున్నాను అని సత్యం చెప్పాడు ఇక్కడ లాభాను తన అల్లుడితో. మరియు అతడు నీ జీతం ఎంతని నాకు స్పష్టంగా చెప్పుమో, అది ఇచ్చేదన నేను. అందుకు యాకోబు అతన్ని చూచి, నేను నీకు ఎట్లా కొలువు చేసితునో, నీ మందల నా యొద్ద ఎట్లా ఉండునో అది నీకు తెలియను. అయ్యా, నీ దగ్గర నేను ఎలాంటి కొలువు చేశానో అదంతా నీకు తెలియను అని చెప్పి, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదము పెట్టిన చోటులల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఎక్కడెక్కడైతే యాకోబు తిరిగాడో ఆ యొక్క స్థలాలను, ఆ యొక్క ఇంటిని యెహోవా యాకోబును బట్టి లాబానును ఆశీర్వదించును, దీవించును అనే సంగతి జ్ఞాపకం మామ చేసుకున్నాడు, అల్లుడు చేస్తున్నాడు. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాదించుకుంటాను, నీకే నేను కొలువు చేసుకుని ఉంటే అని అని చెప్పాడు. అప్పుడు అతడు నేను నీకు ఏమి ఇవ్వవలనని అడిగినందుకు యాకోబు ఆలోచన బాగా చేశాడు, చక్కని ఆలోచన. ఎందుకంటే ఇక అంతకు దాదాపు 10 సార్లు ఇంటి జీతం మార్చడంత ముందు చూస్తూ ఉంటాం. యాకోబు, నీవు నాకేమీ ఇవ్వద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసిన ఎడల నేను తిరిగి నీ మందను మేపి కాచెదను. నేడు నేను నీ మంద అంతటిలో నడిచి చూచి, మంద అంతటిలో ముందు నడిచాడు, చూచి పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రె పిల్లలలో నల్లని ప్రతిదానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గల వాటిని వేరుపరిచెదను. అట్టివి నాకు జీతమగును. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైననో మచ్చలైననో లేనివన్నీయు, గొర్రె పిల్లలలో
నలుపు లేనివి అన్నియు నా యొద్దనున్న ఎడల నేను దొంగిలితునని చెప్పవచ్చును అనెను. అందుకు లాబాను, మంచిది, నీ మాట చప్పుననే కానిమ్మనెను. ఈయన ఆలోచించేసి ఏం చేశాడంటే, మచ్చలు పొడలు అన్నవి నాకు, యాకరంగునివి నీకు అని ఒక తీర్మానం చేసుకున్నాడు. తీర్మానం చేసుకున్నప్పుడు ఏమన్నాడు లాబాను, సరే కానీ అలాగే కానీ అన్నాడు. ఎందుకంటే అవి తక్కువ, ఇవి ఎక్కువ, అప్పుడు కాని అన్నాడు. ఆ దినమున లాబాను సారలైనను మచ్చలైనను గల మేకపోతులను, పొడలైనను మచ్చలైనను గల పెంటి మేకలన్నిటిలో కొంచెము తెలుపు గల ప్రతిదానిని, గొర్రె పిల్లలలో నల్లవాటినన్నిటిని వేరు చేసి తన కుమారుల చేతికి అప్పగించును. తనకును యాకోబునకును మధ్య 3 దినములు ప్రయాణమంత దూరం ఉండెను. అబ్బా చూడండి, 3 దినాలు నడిచిపోవడం అంటే ఎంత కష్టమో, ఎంత లాంగ్ నడుస్తామో 3 దినాలు అంటే అంత బారును ఉన్నాయన్నమాట వీళ్ళకి మందలు. దీన్ని అర్థం చేసుకుంటారు. అలా పిల్లలకు కూడా చెప్పాడు, లాబాను యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. యాకోబు సీనారు జంగిసాలు అను చెట్లు సువ్వలను తీసుకొని ఆ సువ్వలలో తెల్లచారలు కనబడునట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలో నీళ్లు త్రాగవచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందలో నీళ్లు త్రాగుటకు వచ్చు కాలువలలోనూ నీళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చువ్వల ఎదుట చూలు కట్టి సారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈయనను. అబ్బా ఏమి మ్యాజిక్ అండి అసలు. యాకోబు చేసినటువంటి పని చూడండి. మనం కొన్ని కర్రలు చూస్తూ ఉంటాం, ఒక చోట నలుపు రంగు ఒక చోట తెలుపు రంగు వేసి కర్రలు అమ్ముతూ ఉంటారు కదా. అలాగనే ఈ సువ్వులకి అక్కడక్కడ మధ్యలో తొక్కలు తీసి వాటి ముందేసాడంట. ఆ జత కట్టిన సమయంలో ఆ సువ్వలను చూసుకుంటూ అవి చూలు కట్టుతూ ఉన్నాయి. ఆ సువ్వలను చూసుకునే చూలు కట్టినప్పుడు ఆ సువ్వలు ఎలాగైతే మచ్చలు అయి ఉన్నాయో ఇవి కూడా మచ్చలు పొడలు ఉన్నాయని పిల్లలన్నిటినీ ఎంత ఉన్నాయి. యాకోబు ఆ గొర్రె పిల్లలను వేరు చేసి సారల గల వాటి తట్టును, లాబాను మందలలో నల్లన వాటి తట్టును, మందలు ముఖములు తిప్పి తన మందలను లాబాను మందలతో నుంచక వాటిని వేరుగా ఉంచెను. మందలో బలమైనవి చూలు కట్టినప్పుడల్లను అవి ఆ చువ్వల ఎదుట చూలు కట్టినట్లు యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలలో ఆ చువ్వలు పెట్టెను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లా బలహీనమైనవి లాబానుకును బలమైనవి యాకోబునకును వచ్చెను. ఆ ప్రకారము ఆ మనుషుడు అత్యధికముగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసీలు, దాసులు, ఒంటెలు, గాడిదలు గలవాడు ఆయను. చూడండి, దేవుడు జ్ఞానమునిస్తాడు. ఈ యొక్క అధ్యాయాన్ని మనం చదువుకున్నప్పుడు ఇందులో ఉన్నటువంటి ఆశీర్వాదం మనం గ్రహించాల. ఈనాడు ఈ అధ్యాయాన్ని చదువుకుంటున్నామంటే మనం విశ్వాసంలో
ఎంత స్టాండర్డ్ గా ఉండాలా. యాకోబు 14 సంవత్సరాలు ఆయన దగ్గర కొలువు చేసినప్పుడు యాకోబు నీ దేవుడు బహుగా ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈ అధ్యాయంలో. మీ అందరికీ వందనాలు. దాదాపు 20 నిమిషాలు పట్టింది అయ్యా. వందనాలు అన్నయ్య వివరించినందుకు. సహోదరుడు దేవకిరణ్ గారి మెసేజ్ కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాం అప్పారావు అన్నయ్యనే. తర్వాత దేవకిరణ్ గారు మీ సమయాన్ని యథావిధిగా కొంచెం లేట్ అయినా సరే మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అవును, రైట్ అండి. అది అలా కొంచెం ఆలస్యమైన పర్లేదు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, మీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా సోదరుడు తండ్రి, మీ కుమారుడు ఆయన మీ యొక్క వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడుతుండగా తనకి కావలసినటువంటి మంచి జ్ఞానము వివేకమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మాటలను పలికినప్పుడు చక్కని ఉచ్చారణ అర్థవంతంగా నాయన మా అందరికీ అర్థమయ్యే రీతిలో మీ కుమారుని నడిపించి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఎలాంటి శోధన లేకుండా సమస్తం మీ మహిమ కొరకు జరిగించి మీరే ఘనత పొందమని యేసు క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము వినుటకు సిద్ధముగా ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మహాదేవుడు మనకు అనుగ్రహించిన తన కృపను బట్టి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మనము గడిచిన సార్ మీ వాయిస్ వినపడతలేదు. దేవుని యొక్క పేర్లను గురించి ఏల్ అను పేరుతో జతపరచబడిన బిరుదులు. అయ్యా వినపడుతుందా? ఓకే, వినపడుతుందండి. ఏల్ అను పేరుతో జతపరచబడిన బిరుదులు, వాటిని గురించి మనం ధ్యానిస్తూ ఏల్ ఎలియోన్ అనగా సర్వోన్నతుడకు దేవుడు, 2 ఏలు ఓలాం నిత్యుడకు దేవుడు అనే 2 పేర్లను గూర్చి మనము ధ్యానించాం. అలాగే ఈరోజు మనము 3వ పేరును గురించి ధ్యానించబోతున్నాం. ఈ 3వ పేరు ఏమిటంటే ఏల్ షడ్డాయ్. ఏల్ షడ్డాయ్ అనే హెబ్రీ మాట ఇంగ్లీష్ భాషలో ఆల్ మైటీ గాడ్ అని ఇంగ్లీష్ పండితులు తర్జుమా చేశారు. ఈ మాట మనకు మొదటిసారి ఆది కాండంలో కనపడుతుంది. ఆది కాండము 17వ అధ్యాయము. ఆది కాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైయుండుము అని తన్ను తాను పరిచయం చేసుకున్నారు. అక్కడ ఆ యొక్క మాటలు మనం గమనిస్తే ఇంగ్లీష్ భాషలో ఐ ఆమ్ ద ఆల్ మైటీ గాడ్ అనే మాట అక్కడ కనపడుతూ ఉంటుంది. ఈ ఏల్ షడ్డాయ్ అనే మాట మనము జాగ్రత్తగా గమనిస్తే ఈ ఒక్క మాటలో దేవుని యొక్క వ్యక్తిత్వం అనగా ఆయన యొక్క లక్షణాలు, 5 లక్షణాలు ఈ యొక్క ఒక్క పేరులో ఇమిడి ఉన్నాయి. ఇది ఎలా అంటే, ఏల్ అనగా దేవుడు అని నేను మొదటిగానే చెప్పాను. షడ్డాయ్ అనే మాట షట్ అనే హెబ్రీ పదం నుండి వచ్చింది.
ఈ షట్ అనే మాట యొక్క భావం ఏమిటి అంటే బ్రెస్ట్ అని ఇంగ్లీష్లో రాయటం జరిగింది. బ్రెస్ట్ అంటే రొమ్ము లేక స్తనము లేక చన్ను అని తెలుగులో పండితులు తర్జుమా చేశారు. ఈ బ్రెస్ట్ అంటే అది పురుషుని యొక్క బ్రెస్ట్ కాదు, కానీ స్త్రీ యొక్క స్తనము. ఇది మనకు యెషయా గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనంలో కనపడుతుంది. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. వాడు ఎవరికి విద్య నేర్పును, ఎవరికి వర్తమానము తెలియచేయును, తల్లిపాలు విడిచిన వారికా చన్ను విడిచిన వారికా అనే మాట అక్కడ కనపడుతుంది. అందులో ఆ ఇంగ్లీష్లో చివరిగా అండ్ డ్రాన్ ఫ్రమ్ ద బ్రెస్ట్స్ అనే మాట కనపడుతుంది. ఆ మాట మనం హెబ్రీ బైబిల్లోకి వెళ్ళి చూస్తే అక్కడ షట్ అనే మాట, హెబ్రీ మాట అక్కడ రాయబడి ఉంటుంది. అంటే షట్ అనగా స్త్రీ యొక్క స్తనము. ఎందుకు ఈ షట్ అనే మాటను ఇక్కడ ఉపయోగించారనేది మనం గమనిస్తే, ఎల్ షటై అనగా దేవుని యొక్క రొమ్ము. దేవుని యొక్క రొమ్ము అంటే ఈ రొమ్ము అనేది లేక స్తనము అనే మాట ఏంటంటే, ఒక బిడ్డ తల్లి యొక్క రొమ్ము ద్వారా లేక స్తనము ద్వారా పోషించబడతాడు, బలపరచబడతాడు, తృప్తిపరచబడతాడు. అలాగే ఇవన్నీ కూడా ఆ యొక్క తల్లి యొక్క స్థానము ద్వారా పుట్టిన బిడ్డ జీవితంలో జరిగే కార్యం. దేవుడు కూడా తనను తాను ఒక స్త్రీ యొక్క రొమ్ముగా చెప్పుకున్నాడు. ఎందుకు అనేది మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన పోషించువాడై ఉన్నాడు, బలపరిచేవాడై ఉన్నాడు, తృప్తిపరచువాడై ఉన్నాడు, అలాగే సమస్తమును కూడా సాధ్యపరచువాడై ఉన్నాడు. కనుక ఆయన ఇచ్చేవాడుగా కూడా ఉన్నాడు. కనుక ఏల్ షటై అనే మాట యొక్క అర్థం ఏమిటంటే సర్వశక్తిమంతుడు. ఎందులో ఆయన సర్వశక్తిమంతుడు? పోషించడంలో సర్వశక్తిమంతుడు, బలపరచడంలో సర్వశక్తిమంతుడు, తృప్తిపరచడంలో సర్వశక్తిమంతుడు, ఇవ్వటంలో లేక దాతృత్వాన్ని అనుగ్రహించడంలో సర్వశక్తిమంతుడు, సమస్తాన్ని సాధ్యపరచటంలో అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తమును సాధ్యపరచుటలో కూడా ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. కనుక ఏల్ షడ్డాయ్ అనే మాట దాని యొక్క భావాన్ని మనం గమనించినట్లయితే, ఈ 5 విషయాలు లేక ఈ 5 కార్యాలు ఆ ఒక్క పేరులో ఇమిడి ఉన్నాయి. ఎందుకంటే ఆయన తను తాను ఏల్ షడ్డాయిగా పరిచయం చేసుకున్నాడు. కనుక మనం గమనిద్దాం, ఇందులో ఆయన నిజముగా సర్వశక్తిమంతుడేనా? ఆయన ఆ ఏల్ షడ్డాయ్ అనే మాటలో ఉన్న దానికి ఆయన కార్యరూపంగా చూస్తే అది వాస్తవమేనా అనేది మనం బైబిల్ గ్రంథం నుండి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుందాం. ఒకటి, ఆయన పోషించువాడు. ఇంగ్లీష్లో నౌరిషర్ అనే మాట ఉపయోగించబడింది. ద్వితీయోపదేశ కాండము మనం చదువుకున్నట్లయితే, ద్వితీయోపదేశ కాండంలో 8వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందాం. ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను అనే మాట అక్కడ కనపడుతుంది. ఈ పోషించెను అనే మాట మనము హెబ్రీ బైబిల్లో చూస్తే అక్కడ షడ్డాయ్ అనే మాట కనపడుతుంది. ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలీలను
పోషించువాడుగా ఉన్నాడు. ఆయన పోషించిన విధానాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని వాక్యం నుండి ఇశ్రాయేలు ప్రజలు ఈ ఒక్క వచనం మనకు బాగా 40 సంవత్సరాల విశాలమైన చరిత్రను మనకు తెలియచేస్తుంది. ఆ కింద 4వ వచనంలో ఈ 40 సంవత్సరములు అంటాడు. అంటే ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిల్లలేదు, నీ కాలు వాయలేదు అని దేవుడు ఆయన తన ప్రజలైన ఇశ్రాయేలుని గురించి చెప్పాడు. ఎర్ర సముద్రము దాటి బయటికి వచ్చిన దగ్గర నుండి ఆయన తన ప్రజలను ఏ విధంగా పోషించాడో మనకు ఇశ్రాయేలు చరిత్ర అంతా కూడా తెలియచేయబడుతుంది. దేవుడు పోషించువాడు. ఈరోజు చాలా మంది దేవుడు పోషించేవాడు కాదు అని చెప్పి మనల్ని మనమే పోషించుకోవాలి అనే ఒక అవిశ్వాసంలో ఉన్నారు. కానీ దేవుడు ఆయన యొక్క పేరులోనే అది దాగి ఉంది, ఇమిడి ఉంది. ఆయన పోషించువాడు. మొదటి రాజులు గ్రంథము మనం చదువుకున్నట్లయితే 17వ అధ్యాయము, మొదటి రాజులు గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనం నుండి మనం చదువుకుందాం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియచేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. ఇక్కడ ఏలియాను దేవుడు విచిత్రంగా ప్రకృతి నియమమునకు వ్యతిరేకముగా కాకుల చేత పోషించి ఉన్నాడు. అంటే ఆయన ఏల్ షట్టై, ఆయన పోషించేవాడు. ఏ విధముగానైనా ఆయన పోషించగలడు అనేది ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. కొంతకాలమైన తర్వాత దేశములో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అని దేవుడు చెప్పాడు. ఇక్కడ పోషించుటకు అనే మాట మనం గమనించితే షడ్డై అనే మాట అక్కడ హెబ్రీ బైబిల్లో కనపడుతుంది. కాకుల ద్వారా ఆయన పోషించాడు. విచిత్రంగా దేశమంతా విపరీతమైన కరువుతో ఉన్నప్పుడు ఇక్కడ ఈ స్త్రీ ఆఖరి రొట్టె చేసుకొని ఇక మరణానికి సిద్ధపడుతూ ఉన్న దినాల్లో ఏలియాకు దేవుడు చెప్తున్న మాట, ఆమె నిన్ను పోషిస్తుంది అని చెప్పాడు. ఎంత విచిత్రం! అక్కడ విధవరాలికి అని కూడా చెప్పాడు. విధవరాలిని నీ కోసం ఏర్పరిచాను. ప్రతిదీ కూడా అవిశ్వాసులకు సందేహాస్పదంగా ఉంటుంది. కాకులు ఎలా పోషిస్తాయండి అని. అలాగే ఇంకా విధవరాలు ఎలా పోషిస్తుంది? భర్త ఉన్న స్త్రీయే ఈరోజు పోషించబడటానికి ఈ కరువు కాలంలో ఇబ్బంది పడుతూ ఉంటే ఒక విధవరాలు నన్నెలా పోషిస్తుంది అని ఏలియా అడగలేదు, సందేహించలేదు. ఎందుకంటే ఏలియాకు తెలుసు ఆయన ఏల్ షడ్డై అని, సర్వశక్తిమంతుడు అని. కనుక ఆయన పోషించువాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ షడ్డై అనే మాటలోనే పోషించువాడు అనే మాట మనకి కనపడుతుంది. అలాగే నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనంలో ఈ మాట కనపడుతుంది. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించి తిని, వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు అనే మాట కనపడుతుంది. కనుక ఆయన పోషించువాడు అయి ఉన్నాడు. కీర్తన గ్రంథము 81వ కీర్తన మనం చదువుకున్నట్లయితే 81వ కీర్తనలో
దేవుడు ఆయన తను గురించి తాను చెప్పుకుంటూ 16వ వచనంలో ఆయన ఇలాగ సెలవిస్తూ ఉంటాడు. 16వ వచనం మనం చదువుకుందాము. అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయన పోషించేవాడు. శ్రేష్టమైన, అతి శ్రేష్టమైన గోధుమలతో నేను వారిని పోషిస్తాను అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఇక్కడ పోషించుదును అనే దగ్గర మనం గమనించినట్లయితే షడ్డై అనే మాట మనకు కనపడుతూ ఉంది. కనుక మన దేవుడు పోషించువాడు. ఏల్ షడ్డై అనే మాటలోనే ఆయన పోషణీయుడుగా ఉన్నాడు, పోషించువాడుగా ఉన్నాడు. మత్తయి సువార్త క్రొత్త నిబంధనలోనికి మనం వెళ్ళినట్లయితే మత్తయి సువార్తలో 6వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనము మనకి ఇలాగ తెలియచేస్తా ఉంది. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. ఎంత అద్భుతమైన మాట. అంత మాత్రమే కాదు, ఆయన మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు కారా అని ప్రశ్నించాడు. కనుక ఆ ఆకాశ పక్షులను పోషించువాడు మనల్ని కూడా పోషించువాడై ఉన్నాడు అనే సంగతి మనం జాగ్రత్తగా గమనించాలి. అంత మాత్రమే కాదు, ఎఫెసీలకు రాసిన పత్రికలో పౌలు గారు సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 30వ వచనంలో ఈ మాట తెలియచేస్తారు. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు అని మాట కనపడుతుంది. అంటే ఆయన పోషించువాడై ఉన్నాడు. కనుక అక్కడ నుండి, అంటే పితరుల కాలంలో తాను ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చిన ఇశ్రాయేలుల దగ్గర నుండి ఈనాడు క్రొత్త నిబంధన కాలంలో ఉన్న మనలను కూడా ఆయన పోషించువాడై ఉన్నాడు. ఆ కాలంలో ఏల్ షడ్డైగా యెహోవా దేవుడు ఇశ్రాయేలీల పక్షంగా ఉంటే, ఈరోజు ఏల్ షడ్డైగా క్రీస్తు ప్రభువు తన సంఘమును పోషించువాడుగా ఉన్నాడు అనే సంగతిని మనం గ్రహించాలి. ఇక రెండవ మాట మనం చదువుకున్నాం. రెండవ మాట గమనించినట్లయితే బలపరచువాడు, స్ట్రెంగ్త్ గివర్ అనే మాట ఇంగ్లీష్లో కనపడుతుంది. ఆయన బలపరిచేవాడు అన్నట్టు. తల్లి పాలు బిడ్డను బలపరుస్తుంది. ఆ పాల ద్వారా ఆ బిడ్డ బలపరచబడతాడు, శక్తి నొందుతాడు. ఏల్ షడ్డై ఆయన తన బిడ్డలను బలపరిచేవాడుగా ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే మొదటి రాజులు గ్రంథంలో ఆయన 18వ అధ్యాయం ద్వారా ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 46వ వచనం ఇలాగ తెలియచేస్తా ఉంది. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరుగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునద్దకు వచ్చెను. ఎంత అద్భుతం ఇది! మీరు ఈ అధ్యాయం అంతా చదవగలిగినట్లయితే అక్కడ ఆహాబు తన యొక్క రథముతోటి ఆయన వెళ్తూ ఉంటే ఈ యొక్క గుమ్మం దగ్గరికి వెళ్తూ ఉన్నాడు. అంటే పట్టణంలోనికి వెళ్తూ ఉన్నాడు. యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి ఆయన కంటే ముందుగా ఏలియా వెళ్ళిపోయాడు. కనుక ఇక్కడ మనం గమనిస్తే గుర్రముల కంటే రథముల కంటే వడిగా వేగముగా పరుగెత్త శక్తి దేవుడు ఏలియాకి ఇచ్చాడు. ఏలియాను ఆయన బలపరచగా, కనుక ఏల్ షడ్డై ఆయన బలపరచువాడై ఉన్నాడు. కనుక ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఆయన బలపరిచేవాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక అద్భుతమైన మాట కనపడుతుంది. 16వ అధ్యాయం 9వ వచనము, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. చూడండి, ఎవరిని బలపరిచేవాడైనా తన ప్రజలను, తన ఎడల యథార్థ హృదయం గలవారిని ఆయన బలపరచువాడు అనగా ఆయన షడ్డైగా ఉన్నాడు. కనుక
ఆయన బలపరిచేవాడు. కనుక మనం ఈ ఈ విషయాన్ని గ్రహించినట్లయితే, పరిశీలన చేసినట్లయితే ఆయన బలపరిచేవాడు. యోబు గ్రంథము 4వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే యోబు గారు అక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 3, 4 వచనాలు. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు. నీ మాటలు తొట్రిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గల వానిని నీవు బలపరిచితివి. షటై అనే మాట అక్కడ కనపడుతుంది. అంటే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన పోషించువాడై ఉన్నాడు, బలపరచువాడై ఉన్నాడు. ఈరోజు మనము ఇశ్రాయేలు చరిత్రలో చూసినప్పుడు అనేక సార్లు ఇశ్రాయేలీలు మాకు మాంసం ఎవరు పెట్టెదరు అన్నప్పుడు దేవుడు వారిని ఆయన నెల రోజులు మాంసంతో పోషించాడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనం నుండి మీరు చదవగలిగితే ఈ చరిత్ర మనకి కనపడుతుంది. కనుక మనం ఆలోచించినప్పుడు ఆయన పోషించువాడు. ఆయన ఇశ్రాయేలును మాత్రమే కాదు, ఏలియాను మాత్రమే కాదు, ఈరోజు మనం గమనించినట్లయితే నిన్ను పోషించువాడై ఉన్నాడు. నీవు ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే నీ ఉన్న భయంకరమైన కరువులో కావచ్చు, ఆర్థిక పరిస్థితుల్లో కావచ్చు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీవు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన నిన్ను పోషించువాడై ఉన్నాడు. కనుక విశ్వాసం ద్వారా పాత నిబంధన గ్రంథంలో అనేక మంది పోషించబడ్డారు. ఈరోజు కూడా ఆయన నిన్ను పోషిస్తాడు. ఆయన నిన్ను బలపరిచేవాడై ఉన్నాడు. నీ బలహీనమైన పరిస్థితిలో ఆయన నిన్ను బలపరచువాడుగా ఉన్నాడు. ఆయన తన శక్తిని నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఇశ్రాయేలీలు బలహీనమైన స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆయన వారిని బలపరిచినట్లుగా మనము దేవుని యొక్క వాక్యము నుండి అనేక సందర్భాల్లో చూడగలం. యెషయా గ్రంథాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే యెషయా గ్రంథము 41వ అధ్యాయము 41వ అధ్యాయంలో 10వ వచనం ఈ మాట మనకి తెలియజేస్తూ ఉంది. చదువుకుందాం. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. చాలా జాగ్రత్తగా గమనించాలి. కొన్నిసార్లు చాలా మంది నాస్తికులు, అంటే దేవుడు అంటే నమ్మని వారు, వారి యొక్క విశ్వాసం ఎలా ఉంటుందంటే ఇది ఎప్పుడో ఇశ్రాయేలుకు చెప్పిందండి మనకు వర్తించుతూ అంటారు. కాదు, ఇశ్రాయేలుకు చెప్పిన దేవుడు ఈనాటికి ఎందుకు గ్రంథంలో ఉంచారు, మనం ఎందుకు చదువుకోవాలి, ఈ విషయాలు మనకెందుకు రాయబడ్డాయి అని మనం ఆలోచించినట్లయితే ఇశ్రాయేలుల జీవితంలో ఆయన పోషణీయుడుగా ఎలా ఉన్నాడో, బలపరిచేవాడుగా ఎలా ఉన్నాడో, ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన పోషించేవాడుగా ఉన్నాడు, బలపరచువాడుగా ఉన్నాడు. అన్ని కాలాల్లో కూడా ఆయన పోషణీయుడు, బలపరచువాడు అనే సంగతులు మనకు రుజువుపరచుటకు దేవుడు ఈ సంగతులు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉండగా, వింటూ ఉండగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడని, నిన్ను పోషిస్తాడని, నిన్ను బలపరుస్తాడని నీవు విశ్వసించినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు ఈ కార్యాన్ని జరిగిస్తాడు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 11వ వచనంలో దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. చూడండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు నువ్వు ఉప్పుచు ఉండు నీటి ఓటవలను ఉండేదవు. తనకి ఇక్కడ కొంటున్నాడు, ఎముకలను బలపరచువాడు. కనుక ఆయన నిన్ను బలపరిచేవాడుగా ఉన్నాడు. క్రొత్త నిబంధనలోనికి వచ్చినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. నన్ను బలపరచు అని ఎందే నేను సమస్తమును చేయగలను అన్నాడు. ఎవరు బలపరిచేది పౌలు గారిని? ఆయన చేతుల కష్టార్జితమా, లేక ఆయనతో ఉన్నవారా, లేక ఆయన
ఆయనకున్న ఆస్తిపాస్తుల ఏమిటి మనం గ్రహించాలి? ఆయన బలపరుచు వాని యందే అన్నాడు. జాగ్రత్తగా మనం గమనించాలి. పౌలు గారిని బలపరిచిన దేవుడు నిన్ను నన్ను బలపరచువాడై ఉన్నాడు. కనుక ఆయనను దేవుడు బలపరుచుట ద్వారానే ఆయన ఆ కార్యములన్నిటినీ జరిగించిన వాడుగా మనం చూడగలం. కనుక మన దేవుడు బలపరుచువాడై ఉన్నాడు. ఇంకా మూడవ మాట మనం గమనించినట్లయితే ఆయన తృప్తిపరచువాడు, సాటిస్ఫైర్ అనే మాట ఇంగ్లీష్లో ఉపయోగించబడింది. ఆయన తృప్తిపరచువాడు. తల్లి తన బిడ్డకు పాలిస్తున్నప్పుడు ఆ బిడ్డ తల్లి కళ్ళలోకి తృప్తిగా చూస్తాడు, నవ్వుతూ ఉంటాడు, ఆనందిస్తూ ఉంటాడు. ఆ పాలు అతనికి సరిపోకపోతే, తల్లి దగ్గర సమృద్ధికరమైన పాలు లేకపోతే ఆ బిడ్డ ఏడుస్తూ ఉంటాడు, ఆకలితో కేకలు పెడుతూ ఉంటాడు. కానీ ఏ తల్లి అయితే తృప్తికరంగా తన బిడ్డకు పాలు ఇస్తుందో ఆ బిడ్డ పాలు తాగి తృప్తిగా తన యొక్క ఫేస్ ఫీలింగ్స్ అన్ని కూడా, ముఖ కవళికలన్నీ కూడా తృప్తిగా ఉంటాయి. ఆ తర్వాత తల్లి ఒడిలో హాయిగా నిద్రపోతాడు. కనుక ఆయన షడ్డాయి అనగా ఆయన తృప్తిపరచువాడుగా ఉన్నాడు. కీర్తన గ్రంథము 81వ కీర్తన మనం చదువుకున్నట్లయితే, మనం ఇందాక ఒకసారి చదువుకున్నాము. ఆ కీర్తనలో ఇలా కనపడుతుంది, మంచి గోధుమలతో ఆయన నిన్ను తృప్తిపరచును అనే మాట మనకు అక్కడ కనపడుతూ ఉంటుంది. కనుక ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును, కొండ తేనెతో నిన్ను తృప్తిపరచుదును. అంటే కొండ తేనె అంటే శ్రేష్టమైన తేనె. కాబట్టి అది అందరికీ దొరికేది కాదు. అలాంటి శ్రేష్టమైన తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను అని తన ప్రజలకు ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అలాగే 91వ కీర్తనలో కూడా ఒక అద్భుతమైన మాట మనకు కనపడుతుంది. 91వ కీర్తన 16వ వచనం మనం చదువుకున్నట్లయితే, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. దీర్ఘాయు అంటే ఆహారము ద్వారా తృప్తిపరచడం మాత్రమే కాదు. కొంతమంది నా జీవిత కాలంలో దేవుడు నాకు అనుగ్రహించిన ఆయుష్ తృప్తికరంగా నేను అనుభవించాను, అన్ని నేను చూడవలసినవని చూశాను, నేను పొందవలసినవి పొందాను, ఇప్పుడు నాకు తృప్తిగా ఉంది, దేవుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళటానికి నేను రెడీగా ఉన్నాను అంటే తన ఆయుష్ కాలాన్ని బట్టి ఆ వ్యక్తి తృప్తి పడుతూ ఉన్నాడు. కనుక ఆయుష్ ద్వారా కూడా దేవుడు మనల్ని తృప్తిపరిచేవాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏల్ షడ్డాయి. కనుక ఈరోజు నీ జీవితంలో తృప్తి లేకపోతే దేవుడు నిన్ను తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. వాస్తవానికి మనం గమనించినప్పుడు భౌతికమైనది ఏది కూడా మనకు తృప్తినివ్వదు. కొందరి జీవితాల్లో నాకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, కానీ నాకు తృప్తి లేదు, నా జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు అని బాధపడుతూ ఉంటారు, స్నేహితులతో చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఆయన వాక్యం మనకి సెలవిచ్చే మాటలు మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఆయన తృప్తిపరచువాడు. నీ జీవితంలో ఉన్న అసంతృప్తిని తొలగించి నీ మనస్సును తృప్తిగా ఉంచేవాడుగా ఆయన కనపడుతూ ఉన్నాడు. కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆయన తృప్తిపరచువాడు. ఈ సంగతిని మనము చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాము. తర్వాత మరొక కీర్తన కూడా మనం చూస్తే 105వ కీర్తన మనం చదువుకున్నప్పుడు 105వ కీర్తనలో 40వ వచనం ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. 40వ వచనాన్ని మనం చదువుకుందాం. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను, ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. ఇవన్నీ సాక్ష్యాలు. తన ప్రజల పట్ల ఆయన ఏ విధమైన గొప్ప కార్యాలు జరిగించాడు అనే సంగతులకు ఇవి అద్భుతమైన సాక్ష్యాలుగా ఉన్నాయి. అలాగే 107వ కీర్తన 9వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు,
ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. కనుక ఈ ఆశ గల ప్రాణం అనేది మనం గమనించితే నీ జీవితంలో నువ్వు దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల, ఆయన కార్యముల పట్ల, ఆయన సత్యం పట్ల నీకు ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏదో ఒక రోజు తృప్తిపరుస్తాడు. నిన్ను ఆయన తన కార్యముల ద్వారా ఆయన తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. కనుక ఆయన తృప్తిపరచువాడు. క్రొత్త నిబంధనలోనికి మనం వెళ్ళినట్లయితే మత్తయి సువార్తలో ఒక మాట మనకు కనపడుతుంది. 5వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మనం ఆహారాన్ని గురించి చెప్పుకున్నాము, అలాగే దీర్ఘాయువుని గురించి చెప్పుకున్నాము. కానీ క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో చెప్తున్న అద్భుతమైన మాట ఏమిటంటే, ఆ తృప్తి దేనికోసం అంటే నీతి కొరకైన ఆకలి దప్పిక ఎవరికైతే ఉంటుందో వారిని దేవుడు తన నీతి ద్వారా సమృద్ధికరమైన నీతిని అనుగ్రహించడం ద్వారా ఆయన తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. కనుక ఆయన తృప్తిపరచేవాడు. మనము ఇంకొక అద్భుతాన్ని చూద్దాం. మార్కు సువార్త మనం చదువుకున్నట్లయితే మార్కు సువార్త 8వ అధ్యాయము 4 నుండి 8 వచనాలు మనం చదువుకున్నప్పుడు ఒక సంఘటన మనకు కనపడుతుంది. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయన్ని అడిగిరి. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగుగా వారు 7 అనిరి. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను. వారు కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్ద ఉండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. ఇవన్నీ అద్భుతమైన సాక్ష్యాలు. నీలో నాలో విశ్వాసాన్ని నింపుటకు ఆయన పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన కాలం వరకు కూడా భౌతికంగాను ఆత్మీయంగాను తన ప్రజలను ఏ విధంగా ఆయన తృప్తిపరిచాడో అనే సంగతులకు ఈ వచనములన్నీ గొప్ప సాక్ష్యాలుగా మనకు కనపడుతున్నాయి. కనుక ఆయన నిన్ను తృప్తిపరచువాడు. అసంతృప్తితో ఈ జీవితంలో నువ్వు ఒకవేళ ఉన్నట్లయితే ప్రభునతకు వచ్చినప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు, ఆయన వాక్యాన్ని విన్నప్పుడు, ఆయన ప్రభువుగా సొంత రక్షకునిగా నీవు అంగీకరించగలిగితే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నిన్ను పోషిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను తృప్తిపరుస్తాడు. 4వ మాట మనం ధ్యానిద్దాం. ఈ షటై అనే దాంట్లో ఉన్న 4వ మాట ఏమిటంటే ఆయన దాతృత్వం గలవాడు. ఇంగ్లీష్లో బౌంటిఫుల్ అనే మాట కనపడుతుంది. ఆయన ఇచ్చేవాడుగా ఉన్నాడు. చాలాసార్లు మనం ఆయన అడుగుతూ ఉంటాం, ఆయన మనకి ఇవ్వమని అడుగుతూ ఉంటాం. ప్రభువా నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడుగుతూ ఉంటాం. కానీ ఆయన ఇచ్చువాడుగా ఉన్నాడు. మొదటి దినవృత్తాంతము గ్రంథంలో దావీదు మహారాజు చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే అందులో 12వ వచనం ఈ మాట తెలియజేస్తుంది. దావీదు మహారాజు గొప్ప ప్రార్థన చేస్తాడు. ఆయన దేవాలయ నిర్మాణానికి మీరు 1వ వచనం నుంచి తీరిక చదివినట్లయితే దేవాలయ నిర్మాణానికి కావలసిన వస్తువులన్నీ, అంటే వెండి, బంగారము, ఇంకా అనేక ముత్యాలు, రత్నాలు అన్నీ కూడా కట్టబోయే తన కుమారుని కొరకు సిద్ధపరుస్తూ తన యొక్క అధిపతులను కూడా అడుగుతాడు. వాళ్ళు కూడా సంతోషంగా ఇస్తారు. ఇచ్చిన తర్వాత దావీదుగా మహారాజుకు చాలా సంతోషం ఇస్తుంది. ఆయన సంతోషించి ఈ ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థనలో ఒక విశేషమైన మాట మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. 12వ వచనం, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు. జాగ్రత్తగా మనం గమనించాలి. నీ దానములు అంటాడు. అంటే ఇంగ్లీష్లో ఈ మాట బౌంటిఫుల్ అని కనపడుతుంది. ఆయన దానం చేసేవాడు, హెచ్చించువాడవును, అందరికీ బలము ఇచ్చువాడవును నీవే. చూడండి, ఇక్కడ ఇచ్చువాడుగా ఆయన ఉన్నాడు, బౌంటిఫుల్గా ఆయన ఉన్నాడు. జాగ్రత్తగా మనం గమనించాలి.
ఆయన ఏల్ షడ్డై, అంటే ఆయన ఇచ్చేవాడు, దానం చేసేవాడు. కనుక మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ మన దేవుని యొక్క స్వభావ లక్షణాన్ని గమనిస్తే ఆయన దాతృత్వం అనేది తిరిగి తీసుకునేది కాదు. మనం ఎవరికైనా ఏదైనా ఇస్తే దాన్ని తిరిగి తీసుకుంటాం. కానీ ఇక్కడ ఆయన దానము చేసేవాడుగా, అంటే తిరిగి తీసుకునేవాడు కాదు, కేవలం ఇచ్చేవాడుగానే ఉన్నాడు. దేవుడు నీకు ఏదైనా ఇస్తే అది ఆయన నీకు ఉచితముగా దానముగా ఇచ్చేవాడుగా ఉన్నాడు. తిరిగి నిన్ను ఆశించేవాడుగా లేడు ఆయన. కనుక నువ్వు ప్రభువుని నమ్ముకున్నట్లయితే ప్రభు నీకు అవసరమైన ప్రతి దానిని ఆయన దానముగా ఇస్తాడు, రుణముగా ఇవ్వడు. తిరిగి మరలా నాకు ఇవ్వాలి అనే కండిషన్తో ఆయన ఇచ్చేవాడు కాదు. ఆయన నీ దగ్గర ఏ నోటు రాయించుకునేవాడు కాదు. ఆయన ఉచితముగా దానముగా నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు అనే సంగతిని మనము జాగ్రత్తగా గమనించాలి. క్రొత్త నిబంధనలోనికి వచ్చినట్లయితే మనకు ఒక అద్భుతమైన మాట కనపడుతుంది. రోమీయులకు రాసిన పత్రిక మనం చదువుకున్నట్లయితే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుషుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. 16 కూడా చదువుకుందాం. మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధముల మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడ్డకు కారణమాయను. తర్వాత 18వ వచనం కూడా చదువుకుందాం. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలమున వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక్క పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులకందరికీ జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణమాయను. దేవుడు ఈ వచనాల్లో మనకు దానము అనగానే మనం చెప్పుకుంటాం వస్త్రదానం, గోదానం, భూదానం, అలాగే ఇంకా రకరకాల దానాల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు ఇచ్చిన దానం ఏమిటి అంటే, అక్కడ కీర్తనాకారుడైన దావీదు చెప్తూ, అయ్యా ఒకప్పుడు నేను గొర్రెల కాపరినిగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను రాజుగా ఉన్నాను. నేను నీకు ఇచ్చుటకు నేను నా ప్రజలు ఎంతటి వారు? ఇదంతా నీ దానమే. ఈ వెండి, ఈ బంగారం ఇదంతా నీవిచ్చిన దానమే గాని ఇది నాది కాదు. అసలు మేము ఇంతగా ఇచ్చుటకు మేము ఎలాంటి వారము, ఏ పాటి వారం అంటాడు. కనుక దేవుడిచ్చిన దానం దావీదు యొక్క జీవితంలో ఆయన పొందిన ప్రతిదీ ఈరోజు నా జీవితంలో కూడా మనం ఉన్న స్థితి అంతా దేవుడిచ్చిన దానమే. అయితే ఇక్కడ ఇంకొక అద్భుతమైన దానాన్ని పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఈ అద్భుతమైన దానం ఏమిటి అంటే, అపరాధము నుండి విడిపించుట, నీతిమంతులుగా చేయుట అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా, ఆయన శిలువ బలియాగము ద్వారా మనకు దేవుడు దానముగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. దానము అంటే మనం పనిచేసి సంపాదించుకునేది రుణం అవుతుంది. కానీ ఉచితంగా మనం ఏమి చేయకుండానే మనకు అనుగ్రహించబడేది దానం అవుతుంది. మనం ఏమి చేయలేదు. మనము మన అపరాధములకు ప్రతిఫలముగా మనం దేవునికి ఏమి చేయలేదు. కానీ దేవుడే ఉచితముగా ఆ ఒక్క పుణ్య కార్యం వలన కృపాదానము మనుషులకందరికీ కూడా జీవప్రదమైన నీతిగా మనకు అనుగ్రహించబడింది. ఎందుకంటే మనకి యోహాను సువార్త 3:16లో మనకందరికీ బాగా పరిచయమైన మాట. ఆ మాట మనం గమనించినప్పుడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అనుగ్రహించుట అంటే దానముగా ఇచ్చివేశాడు దేవుడు మనకి. కనుక ఆయన అనుగ్రహించువాడుగా ఉన్నాడు, మనకు ఇవ్వబడిన వాడుగా ఉన్నాడు. మన పాపములకు దేవాతి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని బలిదానముగా అనుగ్రహించాడు.
అలాగే రోమిలకు రాసిన పత్రికలు ఇంకొక అద్భుతమైన మాట మనం చదువుకుందాము. 8వ అధ్యాయము 32వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? చూడండి, ఇక్కడ ఆయన సమస్తాన్ని అంటే తన కుమారుని మాత్రమే కాదు, తన కుమారుని యొక్క శిలువ బలియాగము ద్వారా ఆయన మనకు సమస్తాన్ని అంటే మనము చనిపోయిన తర్వాత ఆ పరలోకాన్ని, నిత్య జీవాన్ని కూడా ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. భూమి మీద మనం బ్రతికుండగా మన ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చువాడుగా ఉన్నాడు, సమస్తాన్ని అనుగ్రహించువాడుగా ఉన్నాడు. కనుక 4వదిగా ఆయన దాతృత్వం కలిగిన వాడు. ఆ దాతృత్వం కలిగిన దేవుని యొద్దకు నీవు వచ్చినట్లయితే నీకు కావలసిన ప్రతిదీ కూడా దేవుడు ఉచితముగా అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. చివరిగా ఆయన ఆ సమస్తమును సాధ్యపరచువాడుగా ఉన్నాడు. చూడండి, ఆది కాండము 18వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనంలో ఈ మాట కనపడుతుంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. దేవదూతలు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ నీ భార్య అయిన శారా ఎక్కడుంది అంటే అదిగో గుడారంలో ఉన్నది అని చెప్పినప్పుడు అక్కడ దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చూడండి, మనము ఆ పై వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే 10వ వచనంలో, అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. ఆ మాటకు ఆమె నవ్వుకుంది. అప్పుడు అది చూసిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా. అది 13వ వచనం. ఇప్పుడు 14వ వచనంలో అంటాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎందుకంటే ఆయన ఏల్ షడ్డై, సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు అని మనం అక్షరార్థంగా తెలుగు భాషలో గ్రహించగలం. కనుక ఆయన సమస్తమును సాధ్యపరచువాడుగా ఉన్నాడు. కనుక నీ జీవితంలో ఇది అసాధ్యం, ఇది ఎవరు చేయలేరు, దేవుడు కూడా చేయలేడు అని ఎవరైనా నిన్ను ఒకవేళ భయపెట్టినా, తృణీకరించినా, నిన్ను ఒకవేళ బలహీనపరిచినా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో అసాధ్యమైన వాటన్నిటినీ, అసాధ్యములుగా నీ కళ్ళ ముందు ఉన్న ప్రతి సంగతిని కూడా సాధ్యపరిచే దేవుడు ఆయనను విశ్వసించినట్లయితే అనే సంగతిని మొదటిగా గ్రహించాలని ప్రతి ఒక్కరికి నేను తెలియచేస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనంలో, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతికి యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియు లేదు అని ఈ యొక్క వచనంలో ప్రవక్త తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కనుక ఆయన సమస్తాన్ని సాధ్యపరచగలిగిన వాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చినవాడు. ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా, ప్రకృతి నియమానికి విరుద్ధంగా ఆయన బండ నుండి నీటిని రప్పించిన వాడు. ఇంకా ఎన్నో అద్భుతాలు మనం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో దేవుడు చేసిన అద్భుతాలు చూడగలం. ఈ ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో ఇంకొక మాట మనం చూద్దాం. 27వ వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని ఆయన ప్రశ్నించాడు. కాబట్టి ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. కనుక ఆయన సమస్తమును సాధ్యపరిచిన వాడై ఉన్నాడు. చివరిగా మత్తయి సువార్త 19వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, ఆ 19వ అధ్యాయంలో మనకు ఒక అద్భుతమైన మాట మనకు కనపడుతుంది.
19వ అధ్యాయము మత్తయి సువార్త 26వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కాని దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పెను. కనుక ఏల్ షట్టైగా ఉన్న ఆ పరలోకపు తండ్రైన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు ఏల్ షట్టైగా అనగా సర్వశక్తిమంతుడిగా అనుగ్రహించాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 25వ వచనంలో ఈ మాట కనపడుతుంది. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అంటే పాత నిబంధనలో ఏల్ షట్టైగా యెహోవా దేవుడు తన శక్తిని తన ప్రజల పట్ల ఏ విధంగా కనపరిచాడో, క్రొత్త నిబంధనలో ఏల్ షట్టైగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంపూర్ణముగా సర్వలోకములో ఉన్న వారందరినీ కూడా రక్షించుటకు, వారి పక్షంన విజ్ఞాపన చేయుటకు ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. కనుక మనము దేవుని యొక్క ఈ పేరులో ఉన్న భావాన్ని చూసినప్పుడు ఆయన ఏల్ షట్టై, నీ జీవితంలో కూడా నీవు ఆయన ఆహ్వానిస్తే ఆయన ఏల్ షట్టైగా ఉంటాడు, సర్వశక్తిమంతుడుగా ఉంటాడు, నిన్ను పోషిస్తాడు, బలపరుస్తాడు, తృప్తిపరుస్తాడు. ఆయన నీకు దానముగా అనుగ్రహిస్తాడు, సమస్తమును కూడా నీ జీవితంలో సాధ్యపరుస్తాడు. నీవు ఆయన విశ్వసించినట్లయితే ఈ కార్యములన్నింటినీ ఆయన నీ జీవితంలో జరిగిస్తాడని ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనములు. వందనాలు సార్. ప్రార్థన చేయండి అండి. ఈరోజు కొత్తగా వచ్చిన ఒక ఇద్దరు గురించి, అలాగే ప్రార్థన అనేటువంటి ఒక పాప గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఓకే. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మిమ్మును మీరు మాకు ఏల్ షట్టైగా వాక్యం ద్వారా ప్రత్యక్షపరుచుకున్నందుకు మీకు స్తోత్రములు. ఆనాడు మీ ప్రజలైన ఇశ్రాయేలీలు కన్నులారా మీరు ఏల్ షట్టై అయి ఉన్నారని కళ్ళారా చూశారు మీ కార్యములను బట్టి. ఈరోజు వాక్య రూపంలో మీరు ఏల్ షట్టైగా ఉన్నారని మాకు మీరు అనేక దృష్టాంతముల ద్వారా, అనేక సంఘటనల ద్వారా, అనేక వాక్యముల ద్వారా బయలుపరుచుకున్నందుకు మీకు స్తోత్రములు. తండ్రి సర్వశక్తిమంతుడా, తండ్రి మా గ్రూపులో కొందరు సహోదరులు తండ్రి వారి అవసరతలకు ప్రార్థిస్తున్నాము. వారి ప్రార్థన సహాయాన్ని బట్టి వేడుకుంటున్నాము. తండ్రి వారిని మీరు మీ కృప ద్వారా దర్శించండి, వారి బలహీనతల నుండి మీరు విడిపించండి. గ్రూపులో తండ్రి ఆ పేర్లు చెప్పబడిన మీ బిడ్డలు, అలాగే వారితో పాటు ఇంకా ఎందరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ సహాయమును పొందుటకు, మీ కృపను పొందుటకు, తండ్రి మీరు అనుగ్రహించే ఆరోగ్యమును, స్వస్థతను పొందుటకు మీ కృప అనుగ్రహించండి. అలాగే మాకు తెలియని బిడ్డలు కూడా సంఘాల్లో ఎవరైనా ఉంటే వారి పట్ల కూడా మీ కార్యం జరిగించి సర్వశక్తిమంతుడిగా మీరు వారి జీవితాల్లో సమస్తము సాధ్యపరచమని, వారి అవసరతలు అక్కర్లు తీర్చమని వేడుకుంటున్నాం. తండ్రి అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఉదయకాలమునే మమ్మల్ని అందరినీ పురికొల్పుతూ ఉన్న మీ దాసుని మీరు బలపరచండి. అలాగే మా తండ్రి మరి ఈ గ్రూపులో ఎంతమంది జాయిన్ అయ్యి తండ్రి ఏకీభవిస్తున్నారో వారందరినీ మీరు బలపరచండి. ఈ గ్రూపు ఇంకా అనేకులకు తండ్రి ఒక గొప్ప బలమైన సాధనముగా, ఒక ఆశ్రయముగా, ఆ వాక్యాన్ని వెదజల్లే ఒక గొప్ప పనిముట్టుగా మీరు వాడుకోరండి. తండ్రి భవిష్యత్తులో తలపెట్టిన తండ్రి మరి బైబిల్ స్కూల్ కూడా ఆన్లైన్ బైబిల్ స్కూల్గా అనేకులకు పరిచయం చేయబడుతూ అనేకులకు వాక్యాన్ని నేర్పించే ఆ బృహత్ కార్యమును మీరు ముందుగా తండ్రి భవిష్యత్తులో జరిగించుటకు మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. ఈ గ్రూపు ద్వారా జరిగే ప్రతి కార్యములు, ప్రతి ప్రార్థన విన్నపములు తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి అనేకులకు మేలుకరముగా జరిగించమని
మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.